హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. నేను రీసెంట్గా మన ఛానల్లో ఇలా వైట్ చికెన్ చేశాను కదా, మలై చికెన్. అది ప్రిపేర్ చేశాక మాకైతే చాలా నచ్చింది. సో వెంటనే మా ఇంట్లో వాళ్ళు చికెన్తో కాకుండా మటన్తో చేస్తే ఎలా ఉంటుంది అని ఈ ప్రాసెస్ అయితే చేశాము. కొంచెం డిఫరెంట్గా ఉంది, కానీ చికెన్తో చేస్తే ఎంత బాగుందో అలాగే మటన్తోని కూడా ఎక్సలెంట్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ నేను మటన్ లవర్స్ కోసం ఈ ప్రాసెస్ చేసిస్తున్నాను. మీరు ఈ ప్రాసెస్ చూసి మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. రొటీన్ టేస్ట్ కాకుండా మటన్ అనేది చాలా టేస్టీగా ఒక డిఫరెంట్ వేరే టేస్ట్లో ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నాకైతే మటన్ అయితే పర్ఫెక్ట్గా నచ్చింది. ఎందుకంటే మనము ఎక్కువగా చికెన్తో చేసుకున్న వెరైటీస్ ఉంటాయి, కానీ ఇలా మటన్ డిఫరెంట్గా ట్రై చేస్తే ఆ లెవెల్ చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 1/2 kg వరకు మటన్ని తీసుకున్నాను. విత్ బోన్సే తీసుకున్నాను. ఇలా మనం నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా లవంగం అలాగే దాల్చిన చెక్క వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను షాజీరా ఇలాచీ కూడా వేసుకున్నాను. ఇలా వీటన్నిటిని వేసుకొని దీంట్లోకి మనము పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగుని వేసుకొని మనము మటన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనము మటన్ ముక్కలకి పెరుగు అంతా కూడా చక్కగా పట్టేసుకోవాలి. మనం ఒక 20 minutes పాటు దీన్ని మనం పక్కకు పెట్టుకోవాలి. అప్పుడు మనకి మటన్ పీస్ అనేది చాలా టెండర్గా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా ఉప్పు వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక పేస్ట్ రెడీ చేస్తున్నాను. పచ్చిమిర్చి, కొబ్బరి, జీడిపప్పు వేసి ఇలా పేస్ట్ రెడీ చేశాను. తర్వాత మటన్ కాబట్టి నేను కుక్కర్లో చేస్తున్నాను. ఆయిల్ని వేసుకొని కొద్దిగా సాజీర వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి మనకి మంచిగా ఫ్రై అవ్వాలి. తర్వాత దీంట్లోకి మనము చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు ఎక్కువగా వేసుకోవద్దు, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి నేను బగారా ఆకులని కూడా వేసుకున్నాను. తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మటన్ వేసుకున్నాక మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మటన్ అనేది చక్కగా ఫ్రై అవ్వాలి. మంచిగా మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. ఒకసారి దీంట్లో నుంచి వాటర్ ఇలా రిలీజ్ అవ్వాలి. ఇలా రిలీజ్ అవుతున్న టైంలో దీంట్లోకి మనము మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కారం ఏది కూడా యాడ్ చేయట్లేదు, ఓన్లీ పచ్చిమిర్చి అలాగే మిరియాలతోటే మనకి స్పైసీ అనేది సరిపోతుంది. ఇక్కడ నేను 1 teaspoon దాకా ధనియాల పొడి, 1/2 teaspoon వరకు జీలకర్ర పొడిని వేసుకున్నాను. ఉప్పు మీకు సరిపోకపోతే ఇప్పుడే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా వీటిని వేసుకొని మరొకసారి మనము మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి, జీడిపప్పు, పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని మరొకసారి మనము మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మటన్ని మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మటన్ ఉడకడానికి ఇక్కడ నేను 2 glasses వరకు వాటర్ని వేసుకున్నాను. తర్వాత మనం లిడ్ క్లోజ్ చేసుకొని 6 whistles వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. కంప్లీట్గా మనం దించే ముందు కొద్దిగా గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సూపర్ టేస్టీ అయిన వైట్ మటన్ రెడీ అయిపోయింది. ఇక్కడ నేను చూపించింది చాలా సింపుల్ ప్రాసెస్ చూపించాను. ఎవరైనా ఈజీగా చేసుకునేలాగా. చూసారు కదా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇది తినొచ్చు. చాలా టేస్టీగా ఉంది. దీని కాంబినేషన్ మనకి బెస్ట్ అంటే బగారా రైస్కి చాలా బాగుంటుంది. బిర్యానీస్ కూడా గ్రేవీలాగా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేశాను. మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా ఈ మటన్ని తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి చాలా నచ్చుతుంది. ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్, మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఏదైనా రెసిపీ కావాలి అంటే కూడా మాకు కామెంట్ చేయండి. ఆ రెసిపీ మీకోసం చేసి చూపిస్తాము. ఇక్కడ నేను లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని తర్వాత బటర్ కూడా వేసుకొని నేనైతే డిష్ అవుట్ చేసేసుకున్నాను. దీనికి బెస్ట్ కాంబినేషన్ బగారా రైస్ అని చెప్పాను కదండి, ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అలాగే బిర్యానీ, వైట్ బిర్యానీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లింక్ వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.